వచ్చిందా? చెక్ చెక్. కమిటీ కుర్రోళ్ళు, ఇట్స్ సెలబ్రేషన్ టైమ్. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద కమిటీ కుర్రోళ్ళు టీమ్. 72nd నేషనల్ అవార్డ్స్ బెస్ట్ తెలుగు ఫిలిం. కంగ్రాచులేషన్స్. అండ్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్. కంగ్రాచులేషన్స్. ఎస్, సో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కోసం ఒక్కసారి గట్టిగా నిహారిక గారి కోసం వేసుకుందామా? శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్. అఫ్ కోర్స్ మా డైరెక్టర్ యదువంశీ గారికి ఒకసారి గట్టిగా వేసుకుందాము. ఎస్, సో ఆల్మోస్ట్ ఒక రీయూనియన్ వైబ్ వస్తుంది ఇక్కడ. ఒక 2 years తర్వాత ఆ రోజులు మళ్ళీ రావు అన్నట్టుగా మళ్ళీ అందరూ కలుసుకున్నట్టుగా, అది కూడా ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అకేషన్, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ న్యూస్ విన్న తర్వాత కలుసుకుంటున్న ఈ ఫీలింగ్ ఐఎమ్ ష్యూర్ మాటల్లో చెప్పలేనిది. Congratulations to each and everybody who have been associated with this film, this wonderful film. So a well-deserved award, 72nd National Awards లో బెస్ట్ తెలుగు ఫిలింగా కమిటీ కుర్రోళ్ళు నిలిచినందుకు గాను ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఒక్కరి నుంచి కూడా బోలెడంత అప్రిసియేషన్ మీ అందరికీ వస్తుంది. సో మరొక్కసారి మీ అందరికీ హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, కమిటీ కుర్రోళ్ళు సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ, ఏ ముహూర్తాన మన ముందుకు తీసుకొచ్చారో కానీ, ఈ సినిమా అటు థియేటర్స్లోనూ సూపర్ డూపర్ సక్సెస్తో, బోలెడంత మంది ఆడియన్స్ ఫుట్ఫాల్స్తో, కలెక్షన్లతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత సైమా, గామా, ఇఫీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అవార్డ్ ఫంక్షన్లోనూ కమిటీ కుర్రోళ్ళు కమిటీ కుర్రోళ్ళు కమిటీ కుర్రోళ్ళు వినిపించాల్సిన ఫిలింగా, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా చాలా చాలా అవార్డ్స్ అందుకోవడంతో పాటు గద్దర్ అవార్డ్స్కి కూడా ఈ సందర్భంగా హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. ఈరోజు అన్ని అవార్డ్స్కి సంబంధించి సెలబ్రేషన్ జరుపుకునే ఒక అకేషన్ దొరికింది మనకి. సో గద్దర్ అవార్డ్స్లో కూడా కమిటీ కుర్రోళ్ళు బెస్ట్ ఫిలిం ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ కూడా తీసుకోవడం జరిగింది. సో కంగ్రాచులేషన్ యదువంశీ గారు, సూపర్బ్ డెబ్యూ అండి. ఒక డెబ్యూ డైరెక్టర్ డ్రీమ్ చేసేటువంటి ఒక ఫిల్మ్ అని చెప్పాలి కమిటీ కుర్రోళ్ళు. అండ్ యదువంశీ గారు అది చేసి చూపించారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నిహారిక మ్యామ్ ఇందాక దాకా కనిపించారే మ్యామ్, అది నేను ఇక్కడ లైట్ల మీదే చూస్తున్నా, మీరు లైట్ అందరికీ వెలుగునిచ్చి మీరు అలా అక్కడ ఉండిపోయారేంటి నిహారిక గారు? రండి రండి నిహారిక గారు, కంగ్రాచులేషన్స్. నేను ఇందాక నుంచి వెతుక్కుంటున్నా యాక్చువల్లీ ఎక్కడున్నారా అని. కంగ్రాట్స్ నిహారిక గారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్ చాలా ఎంజాయ్ చేశారు, చాలా అవార్డ్ ఫంక్షన్స్ లో కనిపించారు. అండ్ దానికి మించి కమిటీ కుర్రోళ్ళ ద్వారా ఇంట్రడ్యూస్ యంగ్ ఆస్పైరింగ్ న్యూ టాలెంట్ అందరూ బోలెడన్ని ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయారు, మరిన్ని సక్సెస్లు కూడా అందుకున్నారు. సో మీ అందరికీ ఆ విషయంలో కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఐ థింక్ నిహారిక గారు కమిటీ కుర్రోళ్ళు ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మెనీ వేస్. సో ఆ విధంగా వీళ్ళందరూ ఇంకా ఇప్పుడు బోలెడనే సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఎస్, అదిగో ఏదో స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్న మా రాంబాయి అక్కడ. ఏంటమ్మా క్లోజ్ కమిటీ కుర్రోళ్ళ తర్వాత రాజు వెడ్స్ రాంబాయి అంటూ ఇంకో బ్లాక్ బస్టర్ వచ్చేసింది. ఇంకా బోలెడ్ అనే సినిమాలు లైన్లో ఉన్నాయి. ఎక్కడున్నా క్లోజ్ పడుతుంది, డోంట్ వర్రీ. అండ్ అఫ్ కోర్స్ మా విషిక ఇంకా కోర్టు, పురుష అన్ని బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు. స్నాక్స్ ఉన్న వాళ్ళనే ఎందుకు పెడుతున్నానని తిట్టుకుంటున్నారు వాళ్ళు నన్ను. ఓకే వదిలేద్దాం అక్కడితో. మా అనుదీప్ ఎక్కడ? అనుదీప్, ఒక్కసారి గట్టిగా రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు. అనుదీప్ దేవ్ గారు ఇక కమిటీ కుర్రోళ్ళ దగ్గర నుంచి రాకాస, ఇప్పుడైతే ఇంకా భారీ బడ్జెట్ చిత్రాలు బరీ, భరతవర్ష అంటూ చాలా బిగ్ స్కేల్ మూవీస్తో కూడా మన ముందుకు రాబోతున్నారు అని అంటే కమిటీ కుర్రోళ్ళ బేస్మెంట్ ఎంత బలంగా కుదిరిందో అర్థమైపోయింది మాకు. కంగ్రాచులేషన్స్ టు యూ యాజ్ వెల్.
సో ఇక్కడ నాకు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అంటే ఇన్ని నెలల తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత కలుస్తున్నా నాకు శివానే కనిపిస్తున్నారు. హాయ్ సందీప్ గారు. మళ్ళీ ఆత్రం రాలేదనుకుంటా కదా. విలియమ్స్ వచ్చారు. మా పెద్దోడు ప్రసాద్ బెహ్రా గారు వచ్చారు. సో ఇంకా మాకు ఆ క్యారెక్టర్సే గుర్తున్నాయి, క్యారెక్టర్స్లోనే కనిపిస్తున్నారు అని అంటే అవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఒక బెస్ట్ తెలుగు ఫిలిం అనే కేటగిరీలో అవార్డు వచ్చింది అని అంటే ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆ క్రెడిట్ దక్కుతుంది. కాబట్టి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ దగ్గర నుంచి ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రొడక్షన్ బాయ్ వరకు అందరికీ కూడా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఈ సెలబ్రేషన్స్ని మనం ఈరోజు మీ అందరి సమక్షంలో జరుపుకోవడం వెరీ వెరీ స్పెషల్. సో కాబట్టి నా మాటల కంటే, నా ఎక్సైట్మెంట్ కంటే మీ ఎక్సైట్మెంట్ ఇంకా ఉంటుంది కాబట్టి మీ మాటల్లోనే వినాలని అనుకుంటూ ఉన్నాము. ఫణి గారు ఎక్కడున్నారు? కామ్గా ఎక్కడో కూర్చుని ఉంటారు. ఫణి గారు, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్మెంట్లో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో కలిసి శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ ద్వారా ఈ చిత్రాన్ని మనకు తీసుకొచ్చిన ఫణి అడపాక గారు, వెల్కమ్ ఆన్ టు ది. అట్లా లేవంట సార్ మెట్లు, ఇటే ఉన్నాయి, అందరూ ఇటు నుంచే రావాలి. ఎస్, అలా వస్తూ ఆ మెమరీస్ అన్నిటినీ గుర్తు చేసుకుంటూ స్టేజ్ ఎక్కేసేయండి అందరూ కూడా. సో ఎస్, ఇప్పుడైతే మనం ఫణి గారిని వేదికపైకి ఇన్వైట్ చేసేద్దాము. జయలక్ష్మి గారు, ఐ హోప్ యూర్ వాచింగ్ లైవ్. జయలక్ష్మి అడపాక గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎస్, మా ప్రొడ్యూసర్ గారు, కంగ్రాట్స్ ఫణి గారు, ప్లీజ్. థ్యాంక్ యూ. నిన్న ఈవినింగ్ అందరూ కలిసి లైవ్ చూసేటప్పుడు నన్ను కూడా కనెక్ట్ చేశారు. ఆ ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ ఆనందం ఎక్స్పాండ్ అవుతుంది తప్ప తగ్గట్లేదు. అది ఎందుకో ఇది లైఫ్లో ఫస్ట్ టైం ఫీలింగ్ ఇది. దిస్ ఫీల్ ఇస్ లైక్ ఆ రోజులు మళ్ళీ రావు అన్నట్టు నా జీవితంలో మళ్ళీ ఈ రోజులు మళ్ళీ వస్తాయా రావా తెలీదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. ఒక్కరిని స్పెసిఫిక్గా థ్యాంక్ చేయడానికి లేదు, ఎందుకంటే when a success comes, then all forces come together to make this big success possible. So దీంట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ నుంచి, ఆర్టిస్ట్ నుంచి, ప్రొడక్షన్ కానీ, అండ్ స్పెషల్గా డైరెక్షన్, స్టోరీ, ఎవ్రీథింగ్ టుగెదర్ కేమ్ అప్ అండ్ గేవ్ అస్ సో మెనీ గిఫ్ట్స్. యాక్చువల్లీ ఒక అథెంటిక్ మూవీ చేస్తే what it can give us anedi, it is an example. Committee Kurralu is an example, and I thank everyone with gratitude with my heart for being a part of this project, especially Niharika for accepting me as a part of this project and working together. It was a great journey. Thank you very much each and everyone for making it possible. So Sri Radha Damodar Studios, we came into it believing that story is the hero of any movie, and then when story is so strong, then the movie itself speaks for what everyone has done for it. So the authentication is what we want. Our mid-level emotions evaithe unnaya drama what Yaduvamsi has touched. బికాజ్ ఆ హై లెవెల్ ఎమోషన్స్, లో లెవెల్ ఎమోషన్స్ బోర్ కొడతాయి, కానీ ఆ మిడ్ లెవెల్ డ్రామా ఏదైతే ఉందో ఆ ఎమోషన్స్ అన్నిటిని క్యాచ్ చేసాడు. అండ్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ జానర్ బ్రదర్. ఓకే, ఐఎమ్ సో ఎలేటెడ్ దట్ ఒక 5 సంవత్సరాలు బాగా పండిన ఒక స్టోరీని నా గురించి, నిహారిక గారి గురించి దాసినట్టు దాసేవది. ఓకే, థ్యాంక్ యూ. ఆ పండిన పండు మాకు వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ సో టేస్టీ అండ్ ద రిజల్ట్స్ ఆర్ సో టేస్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్. అండ్ వన్స్ ఫర్ ఆల్ దిస్ సక్సెస్ నేను సింగిల్గా ఒక రూమ్లో ఉంటే ఎలాగా సెలబ్రేట్ చేసుకుంటానో అలాగే సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ టు పర్ఫార్మ్ హియర్. ఇట్స్ లైక్ ఆ రియల్ అచీవ్మెంట్. This is how I celebrate. Thank you. Woo! Thank you very much. Thanks for the love, and most especially Telugu media, print and electronic media. మీరు మా సినిమాని, మా ఫస్ట్ సినిమా చూసాక మీరు మీ క్వశ్చన్స్ మమ్మల్ని అడగలేదు.
మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నారు. ఈ రోజుకి అదే గుర్తుంది. యూ గైజ్ టుక్ దిస్ మూవీ ఇన్ టు ద పీపుల్ అండ్ బ్రాట్ ఆడియన్స్ ఇన్ టు ద థియేటర్స్ అండ్ దెన్ ఎన్షోర్డ్ దట్ దిస్ మూవీ ఈజ్ వాచ్డ్ ఇన్ దేర్ హోమ్ ఈవెన్ ఇన్ ఓటీటీ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సపోర్ట్ లేకుండా అసలు ఈ మూవీ ఎక్కడికి వెళ్ళేది కాదు. అలాగే ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. అథెంటిసిటీతో ఇంకా ఎక్కువ మూవీస్ చేస్తాం. యూ గేవ్ అస్ దట్ రియల్ ఇంజెక్షన్ ఇచ్చారు, యాక్చువల్లీ ఆ స్ట్రెంగ్త్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నేహా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫణి గారు ఏమిటండి మీలోని ఈ కొత్త యాంగిల్ తీశారు బయటికి ఈరోజు. ఓకే, సో ఈరోజు అందరూ స్టేజ్ పైన ఎవరికి వాళ్ళే ఎస్ ఆ మోడ్లోనే ఉన్నారు డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి మా కొండలరావు గారు, రైటర్స్ కొండలరావు గారు, ఆర్కే అండ్ సుభాష్ గారు, ఆర్కే గారు అండ్ కొండలరావు గారు ముగ్గురిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో రైటింగ్ ఈ సినిమాకి సంబంధించి ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది యదువంశీ గారితో పాటు వర్క్ చేసినటువంటి ఈ రైటింగ్ టీమ్ కూడా వెల్ డిజర్వింగ్ టీమ్ అని చెప్పాలి. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొండలరావు గారు ఇప్పుడు ప్లీజ్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మా టీంకి. ఫస్ట్ మీడియా మిత్రుల తరపున కూడా నేనే చెప్తున్నాను. అంటే 5 ఏళ్ల క్రితం, ఒక 5-6 ఏళ్ల క్రితం అసలు సినిమా ప్రపంచం అంటేనే తెలియదు, అసలు సినిమాలోకి ఎంటర్ అవ్వాలనే ఉద్దేశం కూడా లేదు. ఆ టైంలో వంశీ అన్న ఫోన్ చేసి ఇలా ఒక సినిమా చేస్తున్నాము, చెయ్యాలి అది ఇది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను ఒక పుస్తకం రాశాను అంతే, కవిత్వం. అది ఒక పుస్తకం రాశాను, కవితలు బాగా రాస్తున్నావురా నువ్వు, సినిమా డైలాగులు కూడా రాయగలవు అన్నాడు. ఇది నేను ఎప్పుడో ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను. అప్పటి నుంచి చాలా మాట్లాడదామని ఉంది. ఈరోజు వస్తుందని నేను అనుకోలేదు. కానీ నేషనల్ అవార్డు విన్ అవ్వడం అనేది ఒక డెబ్యూటెంట్గా, అసలు సినిమా అంటేనే పరిచయం లేని వ్యక్తిగా ఉన్నప్పటికీ ఈరోజు ఇలా నేషనల్ అవార్డు రావడం ఫస్ట్ సినిమాకే అనేది చాలా గ్రేట్ థింగ్, బెస్ట్ ఫిలింగా. సో ఎక్కడెక్కడి నుంచో నిజానికి అంటే నాకే ఒక 100 నుంచి 300 మెసేజ్లు వచ్చి ఉంటాయి లిటరలీ. ఇంకా వంశీ గారికి, నిహారిక గారికి, ఫణి గారికి ఎన్ని వేల మెసేజ్లు వచ్చి ఉంటాయో నిన్న నుంచి. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. సో చాలా ప్రౌడ్గా ఉంది. లిటరలీ అనుకోలేదు. అంటే నిన్న నేషనల్ అవార్డు అని ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్తే నేను ఎక్కడో ఉండి రాలేకపోయినా ఆ ప్లేస్కి. వీళ్ళందరి ఆనందం చూసి, అంటే ఆ వీడియో చూసి లిటరల్ నాకు కన్నీళ్ళు వచ్చాయి. తర్వాత వంశీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు, యదువంశీ నా కొడుకు యదువంశీ అని ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. నేను లిటరల్ ఒక 50 సార్లు చూసుంటాను ఆ వీడియో. అంటే మా నాన్నగారు నన్ను హగ్ చేసుకుని, మా అమ్మగారు నన్ను హగ్ చేసుకుని ఈ సినిమాకి నేషనల్ అవార్డు కొట్టాంరా అన్నంత ఫీలింగ్ వచ్చింది ఆ వీడియో చూస్తే నాకు. ఎప్పుడు అంటే ఈ సినిమాలో ఎంతకాలం ఉంటామో ఏం చేస్తామో తెలియదు, కానీ ఎల్లప్పుడూ నిహారిక గారికి, వంశీ అన్నకి, ఫణి గారికి, రమేష్ గారికి, ఇంకా పనిచేసిన అందరికీ కృతజ్ఞతనై ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అనే సినిమా కూడా చేయబోతున్నాము. అది సెప్టెంబర్లో అలా రిలీజ్ ఉండొచ్చేమో అనుకుంటున్నాము. సో ఆ సినిమాను కూడా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఫనీ అన్నలాగా ఈరోజు స్పీకర్లు బద్దలైపోయేలా ఉన్నాయి. సుభాష్ గారు ప్లీజ్. ముందుగా ఇది నేను కంగ్రాచులేషన్స్ చెప్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే ఐ ఫీల్ ఇట్ యాజ్ ఎ గ్రాటిట్యూడ్ మీట్. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు వంశన్న ఫస్ట్. ఎందుకంటే నేను అసలు ఇండస్ట్రీకి వద్దామనే ఆలోచన కూడా లేనప్పుడు జస్ట్ నేను ఒక గేమ్ స్టోరీస్ రాస్తాను. అలాంటిది ఫస్ట్ వంశన్న పరిచయం అయ్యాడు నాకు. పరిచయం అయ్యి అతను నాతో కాన్వర్జేట్ చేయడం, అలా అదొక జర్నీ లాగా వెళ్ళిపోయి సినిమాలోకి ఎలా వచ్చానో అర్థమయ్యేలోపే కథ రాసాము, సినిమా తీసాము, ఆ జర్నీ అట్లా అయిపోయింది. సో ఈ 2020 నుంచి 2024 వరకు ఆల్ దోస్ 4 years, ఆ 4 years చెప్పడానికి లాంగ్గా ఉంటాయి, కానీ ఆ 4 years ఏంటంటే ఎవ్రీడే ఎక్సైటింగ్గా ఉండేది. ఎందుకంటే ఒక రోజు ఒక సీన్ వచ్చేది, ఇంకో రోజు ఇంకో సీన్ వచ్చేది.
ప్రతిదీ ఒక ఎక్సైటింగ్గా మాట్లాడుకునే వాళ్ళు. ఒక 4 గదుల రూమ్లోనే ఆ 4 గదుల రూమ్లోనే మేము ఏదో అచీవ్ చేస్తాం అన్నట్టు రోజు ఏదో కొత్త ఎక్సైట్మెంట్. అది అంటే గ్రాటిట్యూడ్ స్టార్ట్ చేసేది ఫస్ట్ వంశన్న దగ్గర నుంచి. నెక్స్ట్ చాలా ప్రొడక్షన్ హౌస్లు తిరిగాము, చాలా తక్కువ మంది నమ్మారు అన్న కన్విక్షన్ని. సో దెన్ నిహారిక గారు, ఫన్ అన్న, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ నెక్స్ట్ టు దెమ్. బికాజ్ మేము ఎంత అనుకున్నా, వంశన్న ఎంత రాసినా దే మేడ్ ఇట్ ట్రూ. అంటే వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. సో ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు దెమ్. అండ్ దెన్ మై టెక్నీషియన్స్, అవర్ టెక్నీషియన్స్, అనుదీప్ గారు, డిఓపి మన రాజు గారు, అండ్ అన్వర్ అలీ గారు ఎడిటర్, ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ అవర్ చీఫ్ టెక్నీషియన్స్, అండ్ దెన్ అవర్ యాక్టర్స్. మేమందరం ఏం చేసామో వాళ్ళ ముందు అది పర్ఫామ్ చేయకపోతే ఈరోజు ఈ నేషనల్ అవార్డు కానీ ఇవేమీ ఉండేవి కాదు. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ బిగ్ ఫర్ ఆల్ మై యాక్టర్స్, ఆల్ అవర్ యాక్టర్స్ who made us who gave us this big win for all of us. And finally I just want to thank the media. ఎందుకంటే మేము ఎంత చేసినా మీరే దాన్ని ముందుకు తీసుకెళ్ళారు, జనాల్లోకి తీసుకెళ్ళారు. సో ఇది వాళ్ళందరూ ఆదరణ రావడం వల్ల ఈరోజు మాకు ఈ నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. సో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ దీస్. థ్యాంక్ యూ. కమాన్, ఈ రోజు అందరిలోని ఇన్నర్ సెల్ఫ్ రావాల్సింది. ఇక్కడ రండి. అరే సుభాష్ గారు, ఆయన జంపు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ గారు అండ్ కొండలరావు గారు. ఎస్, అండ్ ఇప్పుడు మన కమిటీ కుర్రోళ్ళు చిత్రం కోసం చాలా కమిటెడ్గా వర్క్ చేసి ఇంపార్టెంట్ పిల్లర్స్గా నిలిచిన ఒక ముగ్గురిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోతున్నాము. దట్ ఈజ్ అవర్ ఎడిటర్ అన్వర్ అలీ గారు, రిక్వెస్టింగ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మా డిఓపి రాజు ఎడ్రోలు గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ మన 90s కిడ్స్ అందరికీ ఒక యాంథమ్ని సినిమా ద్వారా అందించినటువంటి మా అనుదీప్ దేవ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి అండ్ ఎడిటర్. మ్యూజిక్ ఎవరి కోసం వెతుకుతున్నారు? డిఓపియా? ఓకే, రండి. రాజు ఎడిరోలు గారు ఎక్కడున్నా సరే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మా అనుదీప్ గారికి, అన్వర్ అలీ గారికి వెల్కమ్. ఫస్ట్ అరవాలంట, తర్వాతే మాట్లాడాలంట. ఇది మా డిమాండ్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ అరవరు, పాడతారు. పాడాలి. ఓ 2 years నుంచి ఈ ఆనందాలు వెంట వస్తూనే ఉన్నాయి. రిలీజ్ అయింది, ఇంకా ఏదో రిలీజ్ వైబ్ లాగానే ఉంది నాకు, నిజంగా చెప్తున్నాను. రిలీజ్ అయింది వైబ్, ఓటీటీలో వచ్చింది వైబ్, సైమా అన్నారు వైబ్, ఐఫా అన్నారు, ఫిల్మ్ఫేర్ అన్నారు, గామా. ఏంటి అసలు ఇంకా 2 years నుంచి వెంటాడుతూనే ఉంది నాకు ఈ ఫిలిం. సో ఇది ఇప్పట్లో ఆగేలాగైతే లేదు. ఇంకా నెక్స్ట్ లెవెల్కి, ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్కి డెఫినెట్గా మన కథ, మన తాలూకు ఇది కమిటీ కూరలు డెఫినెట్గా వెళ్తుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ నేషనల్ అవార్డ్. అంటే మేనిఫెస్టేషన్ నిజంగా ఎంత స్ట్రాంగ్ అంటే, ఎప్పుడో సినిమా రిలీజ్ అయినప్పుడు గ్రూప్ ఫామ్ చేశారు ఆయన, నేషనల్ అవార్డ్, టార్గెట్ నేషనల్ అవార్డు మనకు వస్తుంది, డెఫినెట్గా వస్తుందని వంశీ గారు. సో అలానే జరిగింది. సో చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు, ఫణి గారు, రమేష్ గారు, ఎవ్రీబడి ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఆల్ ద యాక్టర్స్, ఎస్పెషలీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, ఆ మేకప్కి ఏదైతే నేషనల్ అవార్డు వచ్చిందో దాంట్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా చాలా కీ రోల్ అని అనుకుంటున్నాను. సో అందరు కష్టపడినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ అక్షయ్ కంగ్రాచులేషన్స్ అక్షయ్. థ్యాంక్ యూ ఫర్ వీళ్ళందరినీ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చేసినందుకు. థ్యాంక్ యూ అక్షయ్. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. అండ్ ఓకే, సో కమిటీ కూరలో నాకు ఒక విజిటింగ్ కార్డ్ అయిపోయిందండి. ఏ ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చినా నాకు కమిటీ కూరలో అనే విజిటింగ్ కార్డ్ నుంచే నాకు కాల్స్ వస్తున్నాయి. సో కమిటీ కూరల తర్వాత ఐ డిడ్ రాకసా అగైన్ విత్ పింక్ ఎలిఫెంట్. అండ్ అలాగే సూపర్ సుబ్బు అని నెట్ఫ్లిక్స్ సిరీస్ చేశాను, లాస్ట్ మంత్ రిలీజ్ అయింది. ఈ మంత్ రిలీజ్ అయింది సూపర్ సుబ్బు. నో ఐఎమ్ డూయింగ్ భరతవర్ష విత్ గోపీచంద్ గారు. అదొక చాలా చాలా అమేజింగ్ ఫిలిం. అండ్ అలాగే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ బరీ ఆల్సో. సో చాలా అంటే నిజంగా నిహారిక గారు నిజంగా చెప్తున్నా, నిన్న సాయంత్రం నుంచి చాలా ఒక కార్నర్లో భయంగా ఉంది. అంటే బరీని మనం ఎట్లా చేయాలి ఏంటి, ఆ పని భయం అనమాట. దీన్ని ఎలాగైనా మనం చాలా బాగా చేయాలి,
చాలా రెస్పాన్సిబిలిటీ ఏదో చాలా పెరిగిందని ఆ, చాలా భయంగా ఉంది. ఆ భయం నుంచి అయినా చాలా చాలా మంచి పాటలు అంటే మంచి ట్యూన్స్ అన్నీ వస్తాయని అనుకుంటున్నాను. సో ఐమ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ బరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భయంతో కూడిన భక్తితో కలిగిన అన్నిటి కలిపి చక్కగా మంచి అవుట్పుట్ బరీతో నెక్స్ట్ లెవెల్లో కుమ్మేయాలి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. అన్వర్ అలీ గారు ఇక్కడ ఏదో సీరియస్ మీటింగ్లో ఉన్నారు, డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకపోతే. రాసుకున్నారా? ఇవాళ ఇది యూజ్ చేస్తా. ఏదైనా ఇక్కడ నిలబడి యూజ్ చేయరా ప్లీజ్? యా థ్యాంక్స్. యా హలో, గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్స్ టు మీడియా. ఓకే, ఆఫ్టర్ లాక్డౌన్ వంశీ నేను క్రికెట్లో కలిసాం. అక్కడ దాని తర్వాత స్టోరీ చెప్పాడు ఒక 4 అవర్స్ చెప్పిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత దీనికి నేషనల్ అవార్డ్ పక్కా అని ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకున్నాం. అంటే థింగ్స్ ఎంత గట్టిగా అనుకుంటే అయిపోతాయి అనేది నేను వంశీని చూసి నేర్చుకున్నాను. నిన్న వాట్ ఎవర్ ఆ 1 అవర్ ఆ రూమ్లో ఉన్నామో, వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో అది. ఒక ఇండియా మన సినిమాని రికగ్నైజ్ చేస్తుందంటే అది చాలా చాలా పెద్ద విషయము. నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ ఆల్, నిహారిక గారికి, రమేష్ గారికి, ఫనీ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా టెక్నీషియన్స్ అందీప్ గారికి, రాజు గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. డాన్స్ అయితే ఏదైనా మేనేజ్ చేస్తా. డాన్స్ అంట, మ్యూజిక్. కెన్ వి హావ్ సమ్ మ్యూజిక్ ప్లీజ్? డాన్స్ అంట. అందరు వస్తేనే వేస్తాను నేను. అది కూడా అదంతా కుదరదండి, మీరు చెప్పింది మీరేస్తానన్నారు కదా. నేను చెప్పండి ఇంగ్లీష్లో చెప్పండి. ఎస్, మా డిఓపి రాజు ఎడ్రోల్ గారు మాట్లాడతారు. Hello everyone. It's all right. It's such an honor and it's a pride moment for me. Na first film national award రావడం అనేది I couldn't imagine anything like this in my life. First time వంశీ గారు యాక్చువల్లీ ఈ సినిమా ఈ ప్రొడక్షన్ రాకముందు ఒక 4-5 years బ్యాక్ ఈ మెట్ మీ నార్మల్గా ఈ స్క్రిప్ట్ తీసుకుని మా ఇంటి దగ్గరికి అక్కడికి వచ్చినప్పుడు వినిపించారు. సార్ మనం చేద్దాము అని చెప్పేసాను. నేను వేరేదో వెబ్ సిరీస్ చేసుకుంటూ మర్చిపోయాను, ఆయన మర్చిపోయారు. అది అలా తిరిగి నేను వచ్చి పింక్ ఎలిఫెంట్లో మళ్ళీ నేను ఉన్నాను. ఆయన అదే స్క్రిప్ట్తో ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. ఆయన షాక్ అయ్యారు. సార్ మీకు గుర్తుందా, మీకు 4 years బ్యాక్ నేను మీరు కలిసాను, మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు స్క్రిప్ట్ చెప్పాను, మనం చేద్దామన్నారు. ఇట్ ఆల్ హ్యాపెండ్. ఐ థింక్ ఇట్స్ ఆల్ ఆయన మేనిఫెస్టేషన్. నేను ఆయన పార్ట్ ఆఫ్ విజన్ ఉండడం నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దట్ టు ఈ ఫిలింకి నేషనల్ అవ్వడం అన్నది ఐ కాంట్ ఇమాజిన్ ఎనీథింగ్. This is my first film and getting an award, this will stay for me all the time. First, this all credit goes to the producers, Neha Garu, Ramesh Garu, Funny Garu. Thank you for the opportunity. And na talent prove chesukodaniki oka manchi first film ichinanduku thank you so much. And also want to thank you all the actors and all the technicians who've been part of this film. And also wanted to thank all the audience actually loving this film and accepting it. Thank you so much. And yes, we won the national award. Thank you. ఇదంతా నా స్పీచే అన్నట్టు సింబాలిక్గా ఆయన వెనకాల నిలబడ్డారు. నెక్స్ట్ ఇంకో ఫిలిం రాబోతుంది. దట్ ఐల్ బి పార్ట్ ఆఫ్ ద పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్. యూ విల్ గెట్ టు నో సూన్. థ్యాంక్ యూ. తేజస్వి ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్ విషిక. ఈరోజు ఒక అడుగు ముందుకేసే మాట్లాడదాం అని ఫిక్స్ అయ్యా. ఫస్ట్ అరవాలా, లాస్ట్లో అరుద్దాం. ఇప్పుడు వరకు అందరికీ నేను కంగ్రాచులేట్ చేశాను, కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అని. కానీ మొదటిసారి నాకు కాల్స్ వస్తున్నాయి. నేను చాలా మేనిఫెస్ట్ చేశానండి కమిటీ కుర్రోల నుంచి, కానీ ఇది నేను మేనిఫెస్ట్ చేయలేదు. చాలా అనుకున్నాను మాట్లాడదామని, కానీ నాకు వాళ్ళ కాల్స్, వాళ్ళు విష్ చేసే విధానం నాకు అవే గుర్తొస్తున్నాయి. ఇప్పుడు కూడా నేను వస్తున్నప్పుడు కూడా కార్లో మా బావ ఫోన్ చేసి లైక్ నాకు ఇంట్లో కీర్తి అని పిలుస్తారు, కీర్తి నేషనల్ అవార్డ్ అంట అన్నారు. లైక్ అవును బావా అవును వచ్చేసింది అని. అందరూ
నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఒకలాగా నాకు చూసేవారు. ఈరోజు పర్స్పెక్టివే మారిపోయింది, నాకు చూసే విధానమే మారిపోయింది అందరిది. థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కమిటీ కుర్రోలు ఇచ్చారు, పద్మాని ఇచ్చారు. కమిటీ కుర్రోల నుంచి నేను చాలా నేర్చుకున్నాను, చాలా 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 మూవీస్ చేస్తున్నాను, చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక మ్యామ్, ఆర్ లేడీ బాస్, నేను మీకు అలానే పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫన్నీ సార్. ఫన్నీ సార్కి గ్రౌండ్లో 6లు కొడుతూ చూశాను, 4లు కొడుతూ చూశాను, ఈరోజు నేషనల్ అవార్డు కొడుతూ కూడా నేను చూశాను. మీరందరూ ఫన్నీ సార్ మ్యాచ్ మీరు ఆడుతూ ఉంటారు, బట్ ఆ రోజు గ్రౌండ్లో చూడడం నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మా కమిటీ కుర్రోల్ని ఇంత బాగా ఆదరించినందుకు. 3 years అవుతుందా, 2 years, 3 years ఇంకా ఎండింగ్. మీరు కమిటీ కుర్రోల్ని వదిలేసారేమో కానీ కమిటీ కుర్రోలు ఇంకా వదలలేదు జనాలకి. తెలుగు 2 రాష్ట్రాలకి ఇంకా వదలలేదు. ఇంకొక 10 years అయినా కమిటీ కుర్రోలు జాతర అలా జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఆడియో ఫంక్షన్కి, ప్రతి ప్రీ రిలీజ్కి, ప్రతి ఆడియో ఫంక్షన్స్కి, అన్ని ఫంక్షన్స్కి కమిటీ కుర్రోలు సాంగ్ ఒకటి పడతానే ఉంటుంది, ఈవెన్ క్రికెట్ మ్యాచ్తో సహా. సో కమిటీ కుర్రోలు నరాల్లో ఎక్కేసిందనమాట. మా జాతరని మేము ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇలానే ఇంకా పింక్ ఎలిఫెంట్ నుంచి ఇంకా బోల్డ్ మంచి మంచి సినిమాలు రావాలి. అందులో మేమున్నా లేకపోయినా ఇలానే బాగా సెలబ్రేట్ చేసుకుంటామని మాత్రం నమ్మకం ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ రవి సార్, కంగ్రాచులేషన్స్ మీకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ కమిటీ కుర్రోలు అండ్ దిస్ నేషనల్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Vishika. And yes, come on. The stage is all yours, Tejashvi. అరవను ఐ మీన్ ఫస్ట్లీ చాలా లైక్ నిన్న ఇలా నేషనల్ అవార్డు వచ్చింది మనకి అని చెప్పేసి నేను విషిగా కలిసి ఉన్నాము. ఇలా వచ్చింది అనగానే నాకు అసలు అర్థం కాలేదు వాట్. నేను ఫస్ట్ ఐ డెంట్ బిలీవ్. ఫాస్ట్గా వెళ్ళి గ్రూప్ ఓపెన్ చేసి, మాకు గ్రూప్ ఉంటుంది, ఓపెన్ చేసి ఐ వాస్ లైక్ ఇలా లైక్ చూడగానే నాకు అసలు అర్థం కాలేదు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాజ్ ఆ గ్రూప్ నేమ్ ఎప్పుడు కూడా టార్గెట్ నేషనల్ అవార్డ్ అని ఉండేది. అండ్ అది ఆ టార్గెట్ మనం రీచ్ అయ్యాం సార్, వంశీ సార్. అండ్ లైక్ ఇట్ వాస్ అంటే హౌ మేనిఫెస్టేషన్ వర్క్స్, ఇంత గట్టిగా అనుకుంటే అది జరుగుతుంది అనేది నాకు చూడగానే నాకు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఆనర్డ్ దట్ నా ఫస్ట్ ఫిలిం, నేను చేసిన ఫస్ట్ ఫిలింకి నేషనల్ అవార్డ్ వచ్చినందుకు. అండ్ ఐ డోంట్ నో వాట్ టు సే. లైక్ ఇక్కడికి రాగానే అందరం లైక్ ఎవ్రీబడి హ్యాడ్ సచ్ బ్యూటిఫుల్ అండ్ వైట్ స్మైల్స్ ఆన్ దేర్ ఫేస్, ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇట్ విల్ బీ ద మోస్ట్ హోల్సమ్ మూమెంట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్, నాలో జ్యోతిని చూసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇట్ విల్ బీ ఫర్ ఎవర్ బీ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నేను ఒక నేషనల్ అవార్డ్ ఫిలింలో ఒక పార్ట్గా ఉన్నాను అనేది. ఐఎమ్ సో హ్యాపీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్, ఫనీ సార్, జయా మ్యామ్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. ఏం లేదా, వెళ్ళిపోతాను. ఏం లేదా. ఫణి గారు నేర్పించండి, అరవాలి అని చెప్పండి. అసలే చిన్న గొంత, పాపం వదిలేద్దామా? ఫోన్లే, సరే. ఇంత క్యూట్గా అడిగితే ఏం చేస్తాం, వద్దులే. ఓకే. సో దాదాపు కొన్ని వేల ఆడిషన్స్ని దాటుకుని వాళ్ళ క్యారెక్టర్స్ని అద్భుతంగా ఓన్ చేసేసుకుని వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ కంటే కూడా కమిటీ కుర్రోళ్ళుగా వాళ్ళ పేర్లు మాత్రమే గుర్తుండిపోయేంత అద్భుతమైన నేటివ్ అండ్ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్తో మనందరికీ గుర్తుండిపోయినటువంటి మా కమిటీ కుర్రోళ్ళందరికీ ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. రిక్వెస్టింగ్ ఆల్ ద కమిటీ కుర్రోళ్ళు ఆన్ ద స్టేజ్. మా 14 మంది కమిటీ కుర్రోళ్ళలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రావాలి. సో ముందుగా శివ, 11 మంది కమిటీ కుర్రోళ్ళలో శివ గారు, సందీప్ సరోజ్ గారు, ప్లీజ్ వెల్కమ్. విలియమ్స్, ప్రసాద్ బెహ్రా పెద్దోడు, చిన్నోడు, అందరూ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. Congratulating each and every
బడి ఫ్రమ్ కమిటీ కుర్రోళ్ళు. ఎస్, లీడర్ శివ గారితో మొదలు పెడదాము. శివ గారు. Hello everyone. First of all, congratulations to us, especially Ravi Anna, Niharika Garu, Vamsi Anna, Funny Anna. 2 years అవుతుంది సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి. ద లవ్ టువర్డ్స్ దిస్ ఫిల్మ్ అసలు ఆగలేదు, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. అండ్ అన్న నాకు ఇది కథ చెప్పినప్పుడు చెప్పారు మూవీతో నేషనల్ అవార్డు కొట్టాలి అని. అండ్ వీ ఫైనల్లీ అచీవ్డ్ ఇట్. మీ సంకల్పం ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అండ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. నాకు కమిటీ రోల్ ఏమి ఇచ్చిందో చెప్తాను. ఇట్ గేవ్ మీ ఐడెంటిటీ, ఇట్ గేవ్ మీ రెస్పెక్ట్, అండ్ అంతకన్నా ముఖ్యంగా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్న ధైర్యం ఇచ్చింది. అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో యా, నేను సో హ్యాపీ ఐ హావ్ దిస్ వర్క్ విత్ దిస్ బ్యూటిఫుల్ క్రూ, దిస్ యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన వచ్చేందుకు జర్నీ మొత్తం. అండ్ నిహారిక గారు థ్యాంక్ యూ, మీకు చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను అండ్ మళ్ళీ చెప్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫనీ అన్న థ్యాంక్ యూ, యూ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్, యూ లైక్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్. వంశీ అన్న థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అస్ యువర్ శివగా. నా పేరు శివగా మార్చుకుంటా, నాకు ఆ ఆప్షన్ ఉంటే. నాకు అంత కనెక్ట్ అయిపోయి నా పేరుకి. అండ్ రమేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. జర్నీ మొత్తం యూ లైక్ ఎ మెంటర్ టు మీ టిల్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ దట్ ఐ వర్క్డ్ విత్ దిస్ టీమ్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ పేరుతో పాటు శివ అని ఎవరు పిలిచినా కూడా మీరు పలుకుతారేమో కదా? ఆల్రెడీ నేను ఇప్పటికీ ఏమైనా శివ అంటే తిరిగి పలుకుతానండి, అంత అలవాటు అయిపోయింది. సూపర్. శివ సందీప్ సరోజ్, ఎస్, కంగ్రాట్స్. అండ్ ఎస్ రవి, రవియే గుర్తుంది నాకు. రవి అనండి. ప్లీజ్ మాట్లాడండి. వంశన్న, భీమవరం నుంచి యాక్టర్ అవుదామని వచ్చాను. వచ్చిన తర్వాత అరే మన వల్ల అవ్వదురా అని అందరూ అంటానే ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చిన ఒకే ఒక్క ఆన్సర్ కమిటీ కుర్రోళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తప్ప మన వల్ల అవ్వదని మాత్రం ఎవ్వడు అడగడు. నాకు ఇది చాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా లైఫ్లో ఫస్ట్ సినిమా తెర మీద కనిపిస్తే చాలు అనుకున్న సినిమాని ఈ రేంజ్ ఇచ్చినందుకు ఆ దేవుడికి మామూలు థ్యాంక్స్ కాదు, ఇంకా నేను ఇంకేం అడగలేను. చాలది. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంత ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతే, నాకు మాటలు కూడా రావడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అని అడిగితే వంశన్న ప్రజెన్స్లో ఇంకొక సినిమా చేస్తున్నాను నేను. సో అది ప్రజెంట్ నేను చేసే అప్డేటు. దానికి కూడా ఇలాగే మీరు అందరూ ఆదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బ్రిటిష్ తర్వాత ఎవరిని పంపిద్దాం మీరే చెప్పండి. ఓకే, సుబ్బు మాటలు ఇప్పుడు వినేద్దాం. ఫస్ట్లీ కమిటీ కుర్రోళ్ళు ఫ్యామిలీ అందరికీ కంగ్రాచులేషన్స్. దానికన్నా స్పెసిఫిక్గా ఫస్ట్ రవి అన్న గురించి మాట్లాడతా. రవి అన్న కంగ్రాచులేషన్స్. బెస్ట్ మేకప్ ఎంత హ్యాపీగా ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. స్పెషల్గా నీ గురించే చెప్పాలనుకున్నా. రవి అన్న కంగ్రాచులేషన్స్, బెస్ట్ మేకప్ నేషనల్ అవార్డ్ 72nd కమిటీ కుర్రోళ్ళకి వచ్చి మనందరికీ వచ్చినట్టే. అండ్ నేను ప్రీ రిలీజ్కి ముందు మాట్లాడిన ఒక దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. బేసిక్గా సేమ్ అగైన్ కొత్త వాళ్ళకి ఒక పర్సన్ వస్తున్నాడు అన్నప్పుడు ఒక హోప్ ఎలా అనే టెన్షన్ ఉంటుంది. దానికి కమిటీ కుర్రోళ్ళే ఆన్సర్. ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు, 11 మంది విత్ 11 మంది బాయ్స్ అండ్ 4 గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కెరియర్స్ని ఫామ్ చేసిన పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి, రమేష్ గారికి అండ్ ఫనన్నకి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏం చెప్పగలం, ఆడిషన్స్ ఇచ్చినప్పుడు ఒక టఫ్ ఫేస్ ఉండేది, ఇప్పుడు ఇంకొక ఫేస్ లాగా అనిపిస్తుంది. బికాజ్ ఇండివిజువల్గా వీఆర్ ట్రయింగ్. అది ఎంత హ్యాపీనెస్సో అది ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. కమిటీ కుర్రోళ్ళు ఫ్యామిలీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ నేను చేయబోతున్న ఫిలిం న్యూటన్స్ థర్డ్ లా అని July 31st రిలీజ్ అవుతుంది. న్యూటన్స్ థర్డ్ లాకి చేస్తున్న మార్కెటింగ్
స్టైల్లో ఒకటి చెప్తా, యాక్షన్ రియాక్షన్ యాక్షన్ రియాక్షన్ అని మాట్లాడుకుంటున్నాం. సో కమిటీ కుర్రోళ్ళ కష్టం మొత్తం, అందరి ఫ్యామిలీ కష్టం మొత్తం ఒక యాక్షన్ అయితే, దిస్ 72nd నేషనల్ ఫిలిం అవార్డ్ ఈజ్ ద రియాక్షన్. న్యూటన్స్ థర్డ్లో కూడా అదే 31st రిలీజ్ అవుతుంది. దట్ ఈజ్ మై నెక్స్ట్ ఫిలిం. అండ్ దాని తర్వాత కూడా ఉన్నాయి, చెప్పచ్చా చెప్పకూడదా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. ఇందాక మా శివ అన్నట్టు కూడా మీరందరూ నాకు ఉన్నారు అనే ఒక ధైర్యం ఎప్పుడు అలా లోపల ఉంది, అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్షయ్ గారు సినిమాలో కమిటీ కుర్రోడ్ మాత్రమే కాదు, ట్రాన్స్ఫర్మేషన్కి కూడా ఎంత హెల్ప్ చేశారో. మనం 12 years బిఫోర్, 12 years ఆఫ్టర్ వీళ్ళందరినీ చూసాము అని అంటే దాని వెనక ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో ఎస్ అక్షయ్ గారు, ఓవర్ టు యూ. మా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. మీడియా అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. సైమా కొట్టాం, గామా కొట్టాం, గద్దర్ కొట్టాం, ఫిలింఫేర్ కొట్టాం, ఇంకా అవార్డులు ఎన్ని కొట్టామో కూడా మాకు గుర్తులేవు. లైఫ్లో ఎప్పుడు కూడా అందరికి వచ్చే లో పాయింట్ నాకు కూడా వచ్చింది. ఆ లో పాయింట్లో లోలో ఉన్న టైంలో ఈ నేషనల్ అవార్డు వచ్చి నన్ను కొంచెం బయటికి తీసుకొచ్చింది. అలాగే అసలు 2024లో మొదలుపెట్టినట్టున్న సెలబ్రేషన్స్ ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అండ్ ఇంకో నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పేశాను. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రవణ. రవణ మంచితనానికి నేషనల్ అవార్డు చాలా తక్కువ. ఆయన టాలెంట్కి, మంచితనానికి ఇంకా ఆస్కర్ దాకా వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆయన 3వ వ్యక్తి మేకప్ అవార్డు మన టాలీవుడ్ నుంచి తీసుకోవడానికి. అలాగే ఆశిస్తూ టాలీవుడ్ నుంచి 2వ ఆయన కింద ఆస్కర్ సాధించాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో శ్రేయాన్స్ కింద మీద ఊపు, కమిటీ కూడా టీం మొత్తం తోపు. అందరికీ థ్యాంక్స్ అండి, ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా. 72 నేషనల్ అవార్డులో మమ్మల్ని ఒక భాగం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను నేను. ముందుగా వంశీ అనియా, చాలా థ్యాంక్ యూ సో మచ్ అనియా, ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు. తినడానికి తిండి లేని దగ్గర నుంచి ఈరోజు అనేక రకాల ఫుడ్ తింటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నిహారిక మేడం. ఇదంతా మీ వల్లే. నాకు ఇష్టమైన ఫుడ్ తింటున్నానంటే అది మీ వల్లే కారణం. నా లైఫ్ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, అసిస్టెంటు, క్యాటరింగ్ బాయ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, ఈరోజు ఒక సినిమాకి వెళ్తే నాకు పర్సనల్ అసిస్టెంట్ వస్తున్నాడు ఈరోజు. ఇదే నాకు సక్సెస్ అనుకున్నాను నిజంగా. ఇదంతా మీరిచ్చిందే మేడం, నిహారిక మేడం, వంశేనియా, ఫనీ గారు, మణి రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ నేను జీవితంలో రుణపడి ఉంటాను. నేను నా జీవితంలో ఏం చేసినా సరే నా లైఫ్లో నిహారిక మేడం గారు ఉంటారు. మొన్న రీసెంట్గా బైక్ కొన్నా, మా మేడం గారి చేత ఓపెన్ చేయించాను. కారు కొన్నా, ఇల్లు కొన్నా, పెళ్లి చేసుకున్నా, రేపొద్దున నాకు పిల్లలు పుట్టినా సరే, పాప పుడితే నిహారిక గారు, బాబు పుడితే వంశీ అన్న. యా, వాళ్ళిద్దరికి పేర్లు పెట్టేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ యొక్క అవార్డు ఒకవేళ 11 మంది పిల్లలు పుడితే మా వాళ్ళు పేర్లు పెట్టుకుంటాను. ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడితే మీ పేరు కూడా పెట్టుకుంటా అండి. యా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంత మంచి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత సెలబ్రేషన్ చేసుకోవడం మీ అందరిలో కూడా. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక మేడం గారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా స్టేజ్ కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. లవ్ యూ కమిటీ కొరాలు. బ్రిటిష్ థ్యాంక్ యూ. ఎన్ని బరువు బాధ్యతలు పెరిగిపోతున్నాయో అక్కడ నిజంగా. ఈడు పిల్లలకి అంటే కంటున్నావా, పేర్లు పెడతా పిల్లలకి అంటున్నావా? అక్కడ మణికంఠ ప్లీజ్. ఎస్, హాయ్ ఎవ్రీవన్.
కమిటీ కుర్రోళ్ళ గురించి మాట్లాడాలంటే ముందు వంశన్న మమ్మల్ని పింక్ ఎలిఫెంట్కి తీసుకెళ్ళాడు, దాని గురించి మాట్లాడాలి. ఇది మా అందరికీ ఏంటంటే చాలామందికి అర్థం కాదు. ఇది మా అందరికీ స్కూల్ అంటే మీరు అందరూ ఏదో అనుకుంటారు, కానీ నిజంగా స్కూల్. 2 years అయింది సార్. కమిటీ కుర్రోళ్ళు అయిన తర్వాత నేను డైరెక్టర్ అవుదాం సార్ అని నేను రమేష్ సార్కి చెప్పంగానే సారు నాకు స్క్రిప్ట్ వైజ్ హెల్ప్ చేశారు. డైరెక్టర్ అవ్వాలంటే అలా అవ్వడం కాదురా, నెక్స్ట్ మన దాంట్లోనే డైరెక్షన్ టీంలో జాయిన్ అవ్వని అది ట్రైనింగ్ ఇచ్చారు. అలా మొత్తానికి నన్ను ఒక వారియర్లో రెడీ చేసి బయటికి పంపించినాక ఎక్కిపెట్టిన బాణం. బయటికి వెళ్ళినాక ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వస్తుందా అని వెయిట్ చేస్తుంటే ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చింది, పింక్ ఎలిఫెంట్స్. ఏమైందిరా అంటే ఈఫీ అవార్డు వచ్చింది అన్నారు. మళ్ళీ వచ్చింది గామా అన్నారు, గద్దర్ అన్నారు. నేను లూడో ఆడుకుంటుంటే నేషనల్ అవార్డు అన్నారు. వేరే ప్రొడక్షన్ హౌస్ ఏవో కానీ పింక్ ఎలిఫెంట్స్ నుంచి అవార్డులు వస్తున్నాయని వస్తూనే ఉంది. మేము అందరం ఇలా కలుస్తూనే ఉన్నాం. యా, థ్యాంక్ యూ వంశన్న అండ్ నిహారిక గారు, థ్యాంక్ యూ. పిల్లలు పుడితే పేరు పెట్టుకోలేను కానీ మనసులో ఉంటారు. ఫడన్న మీరు కూడా. బ్రదర్ ఎందుకు మీరు ఏ క్యారెక్టర్ చేశారు? చిన్నోడు. ఇండస్ట్రీ మొత్తానికి నేను చిన్నోడుగానే తెలుసు. వయసుతో సంబంధం లేకుండా పెద్దోడిని నా అన్నయ్యగా చేశారు. ఎలా అన్నాలా నాకు అన్నయ్యగా ప్లస్. ఎనీవే థ్యాంక్ యూ ఎవ్రీవన్. బేసిక్గా సినిమాలో నా కో ఆర్టిస్టులు చిన్నోడు రాంబాబు, వీళ్ళిద్దరు నా కో ఆర్టిస్టులు అనమాట. బయటికి వెళ్తే నేను కమిటీ కుర్రోళ్ళ నుంచి వచ్చానని చెప్తాను, అదే నా విజిటింగ్ కార్డు. ఇప్పుడు నుంచి నేను నేషనల్ అవార్డు కొట్టిన కమిటీ కుర్రోళ్ళ నుంచి వచ్చానని చెప్పుకుంటా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అర్రే రే రే రే, ఎంత టీజింగ్ జరుగుతున్నా ఎంత కమిటెడ్గా మాట్లాడారు మీరు. యా, మరి చిన్నోడు మాట్లాడాక పెద్దోడు మాట్లాడాలి కదా. రండి ప్రసాద్ అంగుళం. అందరికీ నమస్కారం అండి. మీడియాకి, ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకి. ఇందాక ఫనీ గారు అన్నట్టుగా కథ హీరో అయితే అందులో మేకప్ మ్యాన్ది ఒక పాత్ర అయితే 2 నేషనల్ అవార్డులు వస్తాయండి. యదువంశీ చాలా గడపలకు వెళ్ళాడు, చాలా గడపలు తొక్కాడు, ప్రతి గడపకి బొట్టు పెట్టాడు. మొత్తానికి పింక్ ఎలిఫెంట్ నిహారిక కొణిదెల గారు, ఎస్ఆర్డి ఫనీ గారు, డైరెక్టర్ని, కథలో పాత్రల్ని, ఆ పాత్రలో ఊహించుకున్న మమ్మల్ని నమ్మి ఈ సినిమా మాకు ఇచ్చారు. నేను చాలాసార్లు నిహారిక గారు చెప్పాను, థ్యాంక్స్ చెప్పనమ్మా అని. ఇప్పుడు చెప్పాలనిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ నిహారిక గారు, నాకు నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలో అవకాశం ఇచ్చినందుకు. ఇందాక నుండి నాకు ఆ మీనింగ్ కరెక్టా కాదని డౌట్ వచ్చి నేను శివాని అడిగా. ఇల్యూజన్ అని పెట్టి ఎదురుగా నేషనల్ అవార్డు పెట్టారమ్మా మీరు. నేషనల్ అవార్డు వస్తుందని తెలుసు, కానీ 2 వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఈ సినిమాలో ఎంతమంది కష్టంతో పాటు నేను ఎప్పుడూ మర్చిపోలేను ఆ మనిషిని. నాకు ఆ మనిషికి పెద్ద ర్యాపో లేదు, కానీ యదువంశీ ఎంత కష్టపడ్డాడో, యదువంశీతో పాటు కష్టపడిన వ్యక్తి, ఈ మధ్యన కొంచెం యాటిట్యూడ్ పెరిగిన వ్యక్తి మా అనుదీప్ గురూజీ. 11 పాటలు ఎటువంటి డబ్బులు లేకుండా, ఏం అడ్వాన్సులు తీసుకోకుండా పాటలు కొట్టి అతను కూడా ప్రతి ప్రొడక్షన్కి తిరిగి చివరికి పింక్ ఎలిఫెంట్ మమ్మల్ని ఆదరించి ఎంత మంచి స్థాయిని, ఎంత పెద్ద సినిమాలో గుర్తుండిపోయే సినిమాలో అవకాశం కల్పించింది. ఈ సినిమా తర్వాత నేను 16 సినిమాలు చేశానండి. ఈ సినిమా వల్ల కొంచెం డబ్బులు కూడా ఎక్కువిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీవన్. ప్రతి ఒక్కరికి కష్టం ఉందండి ఇందులోనే. అక్షయ్ కష్టం ఎక్కువ ఉంది, అతని మాట మేము వినేవాళ్ళం కాదు. ఎస్పెషల్ నేను వినలేదు, అందుకే నేను యాక్ట్ చేశానా మా డాడీ యాక్ట్ చేశానంటే ఉంటుంది సినిమాలో, అంత లావుగా ఉంటాను. బట్ మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడి సన్నమయ్యి లావయ్యి, ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదండి, ప్రతి ప్రొడక్షన్లోనే వాళ్ళు తగ్గి లావయ్యారు. అది ఆర్టిస్టుల గొప్పతనం. ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు మేము ఇచ్చేస్తా నెక్స్ట్ ఇది అంటున్నారు, కానీ అది కొంచెం అతిశయోక్తిగా కనిపించినా అది నిజం. అది వాళ్ళు అలాంటి వాళ్ళే, అంత మొండోళ్ళు. డెఫినెట్గా అందరూ మంచి స్థాయికి వెళ్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నిహారిక గారు, ఫనీ గారు, వదిన గారికి కూడా చెప్పండి పేరున. అనుదీప్, యదువంశీ, నీలాంటి వాడిని ఇంకొన్ని చూశాను వంశీ. నేను డెబ్యూ డైరెక్టర్ తెలుసు మనందరికీ, కిరణ్ అబ్బవరం అని. నిజంగా ఒక డైరెక్టరు యాక్టర్కి నేను మధ్య సెట్ నుంచి వెళ్ళిపోయేవాడిని, నాకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండే టైంలో.
కానీ ఇది ఇలా కాదు, దీని స్థాయి ఇది కాదు, నువ్వు ఏది మిస్ అవుతున్నావు నీకు తెలియదు ప్రసాద్ అని చెప్పి ట్యూన్ చేసేవాడు. ఎవరైనా కెమెరా ముందున్న ఆర్టిస్ట్కి చాలా ఎనర్జీ ఇచ్చేవాడు వంశీ. నేను మళ్ళీ అలాంటి డైరెక్టర్ నేను కిరణ్ అబ్బవరం గారిలో చూశానండి. ఆయన సినిమా కూడా చేస్తున్నాను నేను, అవుతుంది, షూటింగ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ మై కో ఆర్టిస్ట్ పద్దు, నాతో ఎక్కువసేపు లేకుండా సుబ్బుతో ఉన్నందుకు. అండ్ రమేష్ మన్యం గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు మీరు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బెహ్రా గారు. రఘు గారి మాటలు కూడా విందాం. రఘువరన్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఆడియన్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్, మీడియాకి కూడా. మా సినిమాని చాలా బాగా లవ్ చేశారు, మమ్మల్ని, మా క్యారెక్టర్స్ని కానీ మా సినిమాని కానీ ఎంతో లవ్ చేస్తేనే కానీ మా సక్సెస్ ఇంకా ఫుల్ స్టాప్ అనేది లేదు. ఈ సక్సెస్కి 2 years 3 years అవుతున్నా సరే ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది జర్నీ, ఇది మా అందరికీ అయితే, మీకు సినిమా అయి ఉండొచ్చు, ఇది మాకు సినిమా కాదు, ఒక జర్నీ, ఈ లైఫ్ టైం గుర్తుండిపోయే ఒక జర్నీ ఇది. అవును, నేను కూడా కమిటీ కుర్రోలు చేశాను, ఇప్పుడు ఇంకో 2-3 మంచి ప్రాజెక్టులు కూడా చేస్తున్నాను. అలాగే నిహారిక గారికి, ఫనన్కి, వంశానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేడం థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా టెక్నీషియన్స్కి, ఇంకా కో యాక్టర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే సినిమా చేస్తున్నప్పుడు ఎందుకురా ఇప్పుడు ఈ సినిమా, ఏదో చిన్న సినిమా అది ఇది అని చెప్పి చాలా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ నాకు పర్సనల్గా అయితే ఎవరు సపోర్ట్ చేయాల. ఇప్పుడు నేషనల్ అవార్డ్ 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో 2 awards వచ్చాయి. ఇప్పుడు అందరూ కూడా చాలా కాల్స్ వచ్చి, అప్పుడు ఎవరైతే ఎందుకురా అన్న వాళ్ళే ఇప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పారు చాలామంది. థ్యాంక్ యూ, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ విలియమ్స్ మాట్లాడతారు. మ్యాన్ ఆఫ్ మాసెస్. హలో అండి అందరికీ, థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పాలండి, ఎక్కడో ఏలూరులో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి స్కూల్కి కాలేజీకి వెళ్ళడానికి 20-50 రూపీస్ ఇస్తాయి, అవి పట్టుకుని సినిమాలు తిరిగి ఒక సినిమా పిచ్చోండి నేను. అలాంటోడు హైదరాబాద్ రావడం పెద్ద విషయం. అలా వచ్చి నేను స్ట్రగుల్ అవుతున్న ప్రాసెస్లో కమిటీ కుర్రోళ్ళు ఆడిషన్ చూడడం, అందులో సెలెక్ట్ అవ్వడం, అంటే ఒక సినిమా పిచ్చోడికి ఒక మంచి కథ దొరికితే ఆడంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తాడో నేను ఒక్కడిని అనుకున్నా. నాతో పాటు మా వాళ్ళందరూ, మా టీం అందరూ అంతే ఎక్స్ట్రీమ్ లెవెల్ కష్టపడ్డారు. అండ్ ఆ సక్సెస్ ఆడియన్స్ మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా మీ అందరూ మమ్మల్ని మీ ఫ్రెండ్స్ అనుకున్న ట్రీట్ చేసుకుంటూ వచ్చారు. దానికి అందరికీ థ్యాంక్ యూ. అలాగే చాలా అవార్డ్స్ తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ఈ అవార్డు వచ్చింది, హై ఫీల్ అవుదాం అనుకుంటే ఇంకో అవార్డు వచ్చేది, ఇంకో అవార్డు, అలా దానికి ఒక ఎండ్ లేకుండా అయిపోయింది. ఒక సినిమా చేసి రిలీజ్ అయ్యి 1 year 2 years అవుతుంది. ఇప్పటికీ మాకు ఎప్పటికప్పుడు అవార్డులు, ఫంక్షన్లు, సెలబ్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంత మంచి సినిమా, ఒక సినిమా పిచ్చోడు ఎక్కడో ఊర్లో పుట్టి పెరిగినోడు అలాంటోడు ఇలాంటి సినిమా చేసి అలాంటోడు సినిమా నేషనల్ అవార్డు కొట్టిందంటే ఇట్స్ నాకు, అంటే ఐ డోంట్ నో హౌ యూ గైస్ ఫీల్, బట్ నాకు మటుకు ఇది చాలా పెద్ద విషయం. అంటే ఇంత రెస్పాన్సిబిలిటీ వెనకాల వేసుకొని తిరుగుతున్న నాకు ఇది చాలా, అంటే నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్స్ కానీ సినిమాలు కానీ అంతే రెస్పాన్సిబిలిటీతో నేను చేసే ప్రతి సినిమాలో వచ్చే సక్సెస్లో నాకు వచ్చే సక్సెస్ ప్రతిదీ బికాస్ ఆఫ్ మీరందరి వల్లే. ఫన్ అన్న, నిహారిక గారు, రమేష్ గారు, వంశీ అన్న, అనుదీప్ గారు, మొత్తం కమిటీ కుర్రోళ్ళు, మా బాయ్స్ మొత్తం వాళ్ళదే. నేను ఎప్పుడైనా చేసే ప్రాజెక్ట్లో ఏమైనా సక్సెస్ అయితే క్రెడిట్ ఫస్ట్ వాళ్ళకి వెళ్తే తర్వాత నాకు వస్తుంది. అంత సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వంశీ అన్న. ఏమో నేను నేషనల్ అవార్డు కొట్టిన సినిమా చేశాను అని నాకే కొంచెం ఇదంతా ఏదో డ్రీమ్లా ఉంది ఇదంతా. థ్యాంక్ యూ, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ అలాగే ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్, మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇంకా పుష్ చేస్తున్నారు. మంచి మంచి ప్రాజెక్టులతో వస్తాం. చెప్పచ్చా ఫన్ అన్న? అండ్ నేను ఒక 2 movies సైన్ చేశాను. ఇంకో 3rd movie ఒక డిస్కషన్స్ అవుతున్నాయి. ఒకటేమో మా SRT బ్యానర్లో అవుతుంది, ఇంకోటి SR కళ్యాణ్ మండపం సినిమా డైరెక్టర్ శ్రీధర్ చోటు అన్న ఆ డైరెక్షన్లో ఒక హర్రర్ ఫిలిం చేస్తున్నాను. అంటే ఇంకా ఆయన అక్కడ బయట చెప్పొద్దు అన్నారు కానీ నేనే చెప్పేశాను. అంటే హై ఫీల్లో ఉన్నాం ఏదో పీకం. థ్యాంక్ యూ అందరికీ. నేషనల్ అవార్డు కొట్టేశాం. వాటర్ యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళందరూ స్పీచెస్ వింటుంటే నిహారిక గారు, యదువంశీ గారుల రియాక్షన్
పొదిగిన గుడ్డు కోడైనప్పుడు ఆమ్లెట్ అయినప్పుడు ఎదిగిన కొడుకు ఒదిగిన గుడ్డు ఉడికింది. సో అలా ఉంది. కాదు ఇందాక నుంచి అక్కడ అరవాలి అరవాలి అని అందరినీ కాదు, రండి మీరందరు కమాన్. అరవాలి డెలింగ్ అన్న వంశ నువ్వు కూడా వస్తే అందరు కలిసి అరుద్దాం అన్న ఒకసారి. పర్లేదు, మాకు మా వంశీ నీ వాయిస్ బాగుంటుంది రావా అడుగుతాం రా. డెలింగ్ వంశీ డెలింగ్ రమేష్ గారు అరిస్తే చూడాలి. నేను అందరినీ సెంటర్కి రమ్మని ఇందాక నుంచి అడుగుతున్నా. రండి రండి. ఎస్ కమాన్. ఈ మైక్ కూడా కావాలంటే తీసుకోండి. అనౌన్స్మెంట్ కొట్టేశాం, నేషనల్ అవార్డ్ కొట్టేశాం అన్న. బాబీ అన్న కంగ్రాచులేషన్స్ అన్న. అన్న నీది కూడా మాదే అన్న. అన్న బాబీ అన్న కంగ్రాచులేషన్స్ అన్న, నువ్వు నిరూపించావు. మైక్ జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎస్, మరి కమిటీ కుర్రోళ్ళు లాంటి ఒక బ్యూటిఫుల్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఈరోజు బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ప్రాజెక్ట్స్తో దూసుకుపోతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద కమిటీ కుర్రోళ్ళు. అండ్ నౌ కిషోర్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కంచరపాలెం కిషోర్ గారు ఈ సినిమాలో మనం చూసాం వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఫాదర్ రోల్లో. అండ్ నాగార్జున గారు కూడా స్టేజ్ పైకి రావాలి ఇప్పుడు ప్లీజ్. ఎలక్షన్ సాంగ్, ఈ సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్లో ఎలక్షన్ సాంగ్ని కూడా మనందరం చాలా ఎంజాయ్ చేశాము. చాలా మీనింగ్ఫుల్ అండ్ వండర్ఫుల్ లిరిక్స్ రాసినటువంటి నాగార్జున గారికి వెల్కమ్ చెప్పేస్తూ, సార్ కిషోర్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ కమిటీ కుర్రాళ్ళు టీం. ఈ కమిటీ కుర్రాళ్ళు నేను కంచరపాలెం అనే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాను. ఒక క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్కి చూడడానికి వెళ్ళిన నన్ను ఒక పర్సన్ చూసి నా పక్కకు వచ్చి కూర్చొని ఒక పెద్ద సినిమా చేస్తున్నానండి, ఆయన ఎవరో నాకు తెలీదు, ఒక పెద్ద సినిమా చేస్తున్నాను, మీరు నాకు ఒక క్యారెక్టర్లో కనిపిస్తున్నారు, మీరు చేస్తే చాలా బాగుంటుందండి, గుర్తుపెట్టుకోండి ఇది నేషనల్ అవార్డు కొట్టే సినిమా అన్నాడండి. ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అని నాకు తెలియట్లే. వచ్చాడు, తర్వాత క్రికెట్ ఆడుతున్న టైంలో ఫనీ గారిని పిలుచుకొచ్చాడు. ఒక చిన్న క్యాంటీన్ ఉంది, ఫనీ గారు అనుకున్న క్యారెక్టర్ ఈయన్ని కన్ఫర్మ్ ఏంటి అంటే ఫనీ గారు ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ పర్సన్ ఏంటి నేషనల్ అవార్డు కొట్టే సినిమా అంటున్నాడు, ఏంటి అసలు క్యారెక్టర్ ఏంటి అంటే మనం ఆఫీస్కి వస్తాం కదా సార్ అని చెప్పి ఆఫీస్లో ఒక కథ నేరేట్ చేశాడండి. కమిటీ కుర్రాలు చేసేసాను. కమిటీ కుర్రాల తర్వాత నాకు చాలా అంటే చాలా మంచి నేమ్ వచ్చింది. యాజ్ అన్ యాక్టర్గా మళ్ళీ నేను ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. తర్వాత ఒక వన్ ఫైన్ డే కాల్ చేసి మచా ఏంటి క్యారెక్టర్ ఏమంటే నేను లైఫ్లో సత్యయ్య క్యారెక్టర్ నేను రాయలేను మచ్చా అనేసాడు. సో మరి లైఫ్లో సత్యయ్య క్యారెక్టర్ని అయితే రాయొద్దు, కానీ నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా సత్యలో నేను పండిస్తాను. సో ఆ పర్సన్ ఎవరు అంటే నేను ఎప్పటికీ 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 మర్చిపోలేను మా మచ్చ, మా యదువంశీ. లవ్ యూ మచ్చ. నేను అసలు నీలాంటి పర్సన్ కలిసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా అంటే చాలా మంచి పర్సన్ మీ బ్రదర్ కానీ నువ్వు కానీ. అలాగే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్తో నన్ను కొలాబరేట్ చేసి ప్రొడక్షన్ హౌస్లో ఒక పింక్ ఎలిఫెంట్ అంటే మా ఒంట్లో ఒక ఇంక్ అయిపోయింది. సో నిహారిక గారు కానీ రమేష్ గారు కానీ ఏ సినిమా చేసినా కూడా కిషోర్ గారు మీరు చేయాలండి, అది చిన్న క్యారెక్టర్ అన్నా పెద్ద క్యారెక్టర్ అన్నా మీరు చేస్తే బాగుంటుంది అంటే నేను ఐ సెడ్ ఎస్ నో అని చెప్పలేక డెఫినెట్లీ నేను మీరు ఎప్పుడు పిలిచినా కూడా ఐఎమ్ రెడీ టు కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అనుదీప్ జీ నీ సాంగ్ 20 years పైన అయిపోతుంది మా 10th క్లాస్ బ్యాచ్ అంతా. మీరు చెప్పితే నమ్మరండి, వైజాగ్లో నేను చేసిన నా ఫస్ట్ సినిమా నేను కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాకి చాలా టైమ్స్ అంటే మెనీ టైమ్స్ నేను వెళ్ళడం జరిగింది. బట్ నేను చేసిన సినిమాకి మా ప్రతి ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, పక్క ఊరే ఉన్న ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ప్రతి బ్యాచ్గా వచ్చి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళడం కాదండి, బట్ అక్కడున్న నేను చూసిన సిచ్యువేషన్ ఏంటి అంటే థియేటర్ బయట టికెట్స్ అమ్మే కౌంటర్ బాయ్ వచ్చి ఇంత కట్ట టికెట్లు పట్టుకుని అన్నా ఇన్నాళ్ళకి ఇన్ని కట్టలు టికెట్లు దిగుతున్నాయి అన్నా, వీడియో కాల్ చేసి వంశీకి చూపించమని, నిహారిక గారు చూపించమని.
వాళ్ళ ఎమోషన్, కళ్ళలో ఎమోషన్ నా ఏందన్నా అది. నాకు ఒక సీన్ అండి, ఈ ఒక్క సీన్ మచా ఇది అంతే చేస్తే ఓకే అయిపోయింది. కానీ ఒకే ఒక్క సీన్ 100 టేకులైనా పర్లేదు, ఈ సీన్ మీద సినిమా నిలబడుతుంది. అరే సుబ్బా బాబాయ్ అలాగే అందరూ అనుకుంటారు ఏమన్నా రివర్స్ అయిపోతారే మనిషి. అందరూ ఎంత పెద్దలు అయిపోయారా, నేనే చిన్నవాడిని యాక్చువల్గా. నా ఏజ్కి నేను చేసే పాత్రకి సంబంధం లేదు. ఓకే, బట్ రసుబ్బా ఏంద్రా నా కొడుకు బతికుంటే మీకులా కళ్ళ జోడెట్టుకొని సూటు బూట్ వేసుకొని పెద్ద ఉద్యోగం చేసి ఊర్లోకి వస్తారా అందరం చూసి సార్ అని వాళ్ళు ఏమోరా అని నాకు వంశీ చేసి చూపించండి. ఇప్పుడు అమ్మాయి డైరెక్టరా లేకపోతే యాక్టరా? వంశీ చేసి చూపిస్తున్నప్పుడు నాకు నిజంగా ఈ ఒక్క సీన్ నాకు చేసి చూపించడండి, గూస్ బంప్స్. అది సెట్లో కూడా కదా, ఆఫీస్లో. మసా నీకు గుర్తుందో లేదో, నాకు ఈ అమ్మ కథ ఎంత విన్నాను. ఈ ఒక్క సీన్ కోసం వెయిట్ చేశాను. ఆ ఒక్క సీన్ బాగా అనిపించింది. కాకపోతే నాకు ఒక టాస్క్ ఇచ్చాడు, మచా ఎంత వెయిట్ ఉన్నావు, కాకపోతే ఆ ఒక్క సీన్ కోసం నువ్వు యూ హ్యావ్ టు రెడ్యూస్ అన్నాడు. సరే ఎవరినో పరిచయం చేస్తాడంటే మాకు ఒక మూర్ఖుడు ఉన్నాళ్ళండి అక్షయ్ అని, వాడిని పరిచయం చేసి వాడు వీడియో కాల్లో 6 o'clock అయితే నేను షూట్ లేకపోతే లెగను, బట్ అటు 6 o'clock లేపుతున్నా టైం అయిపోయింది అనేసి ఒక ప్రోటీన్ డబ్బా ఇచ్చాడు ఫ్రీగా, అయితే తాగు 6 o'clock రా. ఆ 6 o'clock వెళ్ళి నేను వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తుంటే ఒకరోజు నేను సీరియస్గా చేస్తున్నాను, పైకి కిందకి ఏదో సంథింగ్ సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ఇలా బెండ్ అయ్యి ఇలా లెగలేకపోయాను నేను. మొబైల్ పక్క పడిపోయింది. అరే ఏంట్రా అని అలా పడుకున్నాను నేను. నా సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరూ మా గ్రౌండ్లోకి వచ్చి ఏంటి హడావడి చేసేస్తున్నారు, కట్ చేస్తానా నీకు ఏం కాలేదన్న సంథింగ్, అది జస్ట్ గ్యాస్ ఏదో ఫామ్ అయినట్టు ఉంది, పట్టేసింది, రెస్ట్ తీసుకొని చెప్పి నాకు 3 days తగ్గలేదండి. వంశీ అంటాడు మచ్చా ఫుటేజ్ నాకు పంపించి నిన్ను సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్లో వాడదు అంటే, నా నొప్పులు వాళ్ళు ప్రమోషన్గా వాడుతున్నారు. ఓకే, నో ప్రాబ్లం. బట్ అయినా చాలా బాగా నేను కూడా నా హెల్త్ కేర్ ఎప్పుడు తీసుకున్నానంటూ నాకు ఈ అవకాశం వచ్చింది. ఒక మంచిగా హెల్త్ కేర్ తీసుకొని ఒక 8 kgs రెడ్యూస్ అయ్యామచ్చా నేను. 45 days ఒక అన్నం మెతుకు కూడా నేను తినలేదు ఆ ఒక్క షాట్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్షయ్ అండ్ వంశీ. 11 మంది హీరో, నేను ఏ సినిమాకి వెళ్ళినా కూడా పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా సరే అరే అది ఎవడరా, ఒక సినిమాలో 11 మంది హీరోలు ఇంట్రడ్యూస్ చేశాడు, ప్రతి ఒక్కరూ బాగా రిజిస్టర్ అయిన క్యారెక్టర్ చేశాడు. సూపర్ డైరెక్షన్ రాది, ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడనేసరికి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫైనల్గా 20 సంవత్సరాలు దాటుతుందండి నా 10th క్లాస్. ఒక నాస్టాలజికల్ ఫీల్. నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎప్పుడన్నా గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దామంటే వాళ్ళని కలిసినప్పుడు ఎంతగా హ్యాపీగా ఫీల్ అవుతానో, సినిమా ఈ నేషనల్ అవార్డు ద్వారా మమ్మల్ని అందరినీ కలిసినందుకు కూడా సేమ్ అదే ఫీల్ అవుతున్నాను. బట్ ఆ రోజులు మళ్ళీ రావని చెప్పి ఒక పాట రాసాం అనేది భయ్య, ఖచ్చితంగా కష్టపడితే ఆ రోజుల కంటే మంచి రోజు ఒకటి వస్తుంది. నేషనల్ అవార్డు ద్వారా మాకు ఈరోజు వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. అండ్ మీ 11 మంది వంశీతో సినిమాలు హీరోగా చేస్తారేమో, కానీ మీరు 11 మంది చేసిన ప్రతి సినిమాలో కూడా నేను చేస్తా. బాయ్ బికాస్ ఐఎమ్ నాట్ అ హీరో, ఐఎమ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ మచ్, థ్యాంక్ యూ సో మచ్. రాక్ చేద్దాం అంతే. అలాగే మా ఫణి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ డెడికేషన్ ఉన్న ప్రొడ్యూసర్ మీరు. నిహారిక గారు మీ స్మైల్తో గెలిచాం దీన్ని ఫైనల్గా. ఏమనుకుంటున్నారు చెప్పమంటారా మైండ్లో? వద్దంటారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చాలా చాలా అంటే చాలా గుర్తింపుని తీసుకొచ్చింది, చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీని తీసుకొచ్చింది. నిజంగా ఫీల్ అవుతున్నాయి. నేను నైట్ షూట్కి వెళ్ళేసరికి అందరూ నన్ను కంగ్రాచులేషన్స్ చెప్పి హక్ చేసుకొని చెప్తుంటే నిజంగా ఈ అవార్డు నాకు వచ్చింది. ఈ నేషనల్ అవార్డు ఒక సినిమాకి కాదు, నాకు వచ్చింది. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైఫ్కి ఫోన్ చేశాను, మా అమ్మకి ఫోన్ చేశాను, మా అక్కలకు ఫోన్ చేశాను, మా బ్రదర్కి ఫోన్ చేశాను. అన్నయ్య నేను చేసిన సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, చాలా గర్వంగా చెప్పుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ కిషోర్ గారు అదరగొట్టేశారు. అండ్ ఎస్ నాగార్జున గారు లిరిసిస్ట్ ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్కి వచ్చినప్పుడు బేసికలీ ఎవరికైనా ఏంటంటే కెరియర్ ఎలా మొదలు పెట్టాలి, ఏం చేయాలి అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఓన్లీ నాకున్న ఆప్షన్ వంశీ అన్న. సో నా కెరియర్ స్టార్ట్ చేసేది వంశీ అన్నతో అని చెప్పేసి ఆలోచించుకొని కథ విన్న తర్వాత ఇది ఖచ్చితంగా ఏదో ఒక బిగ్గర్ థింగ్ ఏదో చేయబోతుంది సినిమా అని ఖచ్చితంగా నమ్మేసి ట్రావెల్ చేశాను. ఆ ట్రావెల్ చేసిన జర్నీలో ఏంటంటే ఏ డైరెక్టర్ దగ్గర పనిచేస్తాం అంటే కొత్త డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరు అంటే అప్పుడు కొత్త ప్రొడ్యూసర్. సో ఎవ్రీవేర్ ఏంటంటే ఒక రికగ్నైజేషన్ లేని పీపుల్ దగ్గర నువ్వు ఎందుకు వర్క్ చేస్తున్నావు అనే ఒక సిచ్యువేషన్ నుంచి
నేషన్ వైడ్ రికగ్నేషన్ చేసిన ఒక సినిమాలో పనిచేసిన అర్జున్గా నాకు నేమ్ రావడం చాలా హ్యాపీగా ఉంది బేసికలీ. సో దట్స్ ఆల్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ వంశీ అన్న. అండ్ ఆల్సో లైక్ యాజ్ అ డైరెక్టరే కాకుండా నేను నార్మల్లీ ఇలా సాంగ్స్ రాయగలను అని చెప్పేసి వినిపించిన ఒక సాంగ్కి నేను లిరిక్ రాయగలవు కదా, లిరిక్స్ రాయని చెప్పేసి సాంగ్ ఇచ్చి లిరిసిస్ని చేశారు. సో దట్ ఈస్ అ బిగ్గర్ థింగ్. అంటే మా పేరెంట్స్కి బయట అసలు మీ కొడుకు ఏం చేస్తాడంటే పాటలు రాస్తున్నారు, నేషనల్ అవార్డ్ ఫిల్మ్లో పనిచేశారు, అండ్ నిహారిక గారి దగ్గర ఉన్నారు మా మనోడు అని చెప్పేసి లైక్ దే ఆర్ లైక్ వెరీ ప్రౌడ్ అనమాట. అసలు ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు, అందరూ మన ఫ్యామిలీ దగ్గరకు వచ్చి నిహారిక గారు ఏమైనా కల్పిస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసింది కమిటీ కుర్రోలు నాకు. అండ్ డైరెక్షన్ వైజ్ నేను ఐఎమ్ కంటిన్యూయింగ్ లైక్ నా నరేషన్స్ అవన్నీ అవుతున్నాయి. అండ్ మెయిన్లీ నరేషన్స్కి వెళ్ళిన ప్రతిసారి వెన్ దెర్ ఈజ్ అ రిజెక్ట్ అయిన ప్రతిసారి నాకు కొంతసేపు ఐ ఫీల్ వెరీ బ్యాడ్. బట్ వంశాన్ని గుర్తొస్తాడు ఏంటంటే ఏదన్నా ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి సినిమా రిజెక్ట్ అయ్యింది, ఏదైనా సిచ్యువేషన్ ఉందంటే వంశాన్ని ఏమన్నా లైక్ బాధపడుతున్నాడేమో లేకపోతే ఏదన్నా ఫీల్ అవుతున్నాడేమో అని ఆలోచించుకుంటూ ఉంటా. దగ్గరికి వెళ్ళి అన్న ఏమైందన్న అంటే రేపు పొద్దున ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఈ పరిస్థితి ఏంట్రా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను నేను అనేవాడు. సో అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఓకే మన ఫిలిం మీద మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి కదా అని మొదలైంది నాకు వంశీ అనే దగ్గర నుంచి. సో నౌ ఐమ్ లైక్ కాన్ఫిడెంట్గా నేను వెళ్ళి ఒక రిజెక్షన్ కూడా ఫేస్ చేయగలుగుతాను అంటే బికాస్ ఆఫ్ వంశీ అన్న ఓన్లీ. అండ్ కరెంట్లీ ఐఎమ్ కంటిన్యూయింగ్ మై కెరియర్ ఇన్ లైక్ డైరెక్షన్ అండ్ ఆల్సో యాజ్ అ లిరిసిస్ట్. రేపు శ్రీనివాస మంగాపురం నుండి ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది నేను రాసింది. సో రావే చెలియా లైక్ హోప్ఫుల్లీ మంచి సక్సెస్ అవ్వాలనుకుంటా నా సాంగ్ కూడా. అండ్ మోస్ట్లీ లైక్ అనుదీప్ గారు హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఎ లాట్ యాక్చువల్లీ. అంటే వంశీ అన్న తర్వాత లైక్ వంశీ అన్న పెద్ద అన్న అయితే హీ ఈజ్ మై నెక్స్ట్ బ్రదర్, సెకండ్ బ్రదర్ బేసికలీ. ఏం జరిగినా ఏమున్నా సరే అర్జున్ ఈ సాంగ్ వచ్చింది ఒకసారి వినిపి అర్జున్ ఇలా చేస్తాను అని చెప్పేసి ప్రతి చిన్న థింగ్కి నాకు కాల్ చేస్తారు. అండ్ ఆల్సో హీ గేవ్ మీ శివ సాంగ్ మ్యూజిక్ వీడియో ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. అండ్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ ఫనీ అన్న ఈజ్ ద లైక్ ఎలా అంటే ఏదైనా ఉంది లైఫ్లో క్వశ్చన్ మార్క్ అంటే వెనకాల తిరిగి చూసుకుంటే ఫనీ అన్న ఉంటే ఖచ్చితంగా కనిపిస్తారు నాకు. ఎందుకంటే అరే సరే ఒక సినిమా చేయాలరా నువ్వు సాంగ్ చేసావు కదా అని చెప్పేసి ఏ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి సినిమా చేయమని అడగరు. అలాంటిది ఫనీ అన్న నన్ను పిలిచి మరీ సినిమా చేయమని ఒక చిన్న ఛాన్స్ ఇచ్చారు టు నరేట్ ద స్టోరీ. సో దట్ థింగ్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫనీ అన్న, నిహారిక గారు అండ్ రమేష్ సార్ అండ్ మాకు 11 మెంబర్స్ బాయ్స్. నాకు లైక్ లైఫ్ టైం మెమరీ ఏంటంటే వాళ్ళని ఆడిషన్ చేయడం ఈజ్ వాట్ నేను లైక్ ఐ ఫీల్ ద మోస్ట్ ప్రౌడ్ బికాస్ వాళ్ళందరూ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో లైక్ చిన్న పార్ట్ అవ్వడం. అండ్ మెయిన్లీ రమేష్ సార్, హీ హాస్ బీన్ ద బిగ్గర్ సపోర్ట్ టు మీ. ఒక సాంగ్ రాసిన తర్వాత చిన్న లిరిసిస్టా పెద్ద లిరిసిస్టా తేడా లేకుండా దాన్ని పెట్టినందుకు. అండ్ మెయిన్లీ బాబీ అన్న, కంగ్రాచులేషన్స్ మీకు ఈ అవార్డు వచ్చినందుకు. నిహారిక గారితో పాటు నేను ప్రమోషన్స్కి తిరుగుతున్నప్పుడు అంతా బయట మేమిద్దరమే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అండ్ నిన్న కూడా అవార్డు వచ్చిన వెంటనే సినిమాకి అవార్డు వచ్చినప్పుడు నిహారిక గారు క్లాప్స్ కొట్టారు, కూర్చున్నారు, అంత ఫైన్. బాబీ గారు అన్నకు అవార్డు వచ్చిన వెంటనే లేచి డ్యాన్స్ చేశారు. సో మేబీ అంటే బాబీ అన్న పర్సనల్ ఈవెంట్ లాగా అనిపించింది. నా కేక్ కట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ బాబీ అన్నకే పెట్టారనమాట. సో యా, థ్యాంక్ యూ సో మచ్ కమిటీ కుర్రోళ్ళు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరిని కూడా స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన సెలబ్రేషన్స్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్ళిపోతున్నాం. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, ఆల్రెడీ స్టేజ్ పైకి వచ్చిన వాళ్ళందరూ మరొకసారి స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ది ఫోటో ఆప్. సో ఫణి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అనుదీప్ దేవ్ గారు, అన్వర్ అలీ గారు, రాజు ఎడ్రోలు గారు, అక్షయ్, తేజస్వీరావు, విషిక, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్. మా కమిటీ కుర్రోళ్ళు సందీప్ గారు, విలియమ్స్, అందరూ, సుబ్బు, అందరినీ స్టేజ్ పైకి మరొకసారి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ బిహైండ్ ద కెమెరా మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా ఈ బ్లాక్ బస్టర్లన్నిట్లోనూ ఒక మేజర్ షేర్ ఆఫ్ సక్సెస్ అందుకుంటున్న మా మన్యం రమేష్ గారు ఎక్కడున్నా సరే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా మన్యం రమేష్ గారికి ఒకసారి గట్టిగా ఓ వేసుకుని పిలిచేద్దాం స్టేజ్ పైకి. పిఆర్ఓ నాయుడు గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాయుడు గారు ఇక్కడే ఉన్నారా? రావాలి మీరు, ఈరోజు కాకపోతే రండి సార్, రండి.
అఖిలేష్ గారు, టికెట్ ఫ్యాక్టరీ అఖిలేష్ గారు కూడా స్టేజ్ పైకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా చాలా మంచి విషయాల్ని, సెన్సిబుల్ పాయింట్స్ని అంతే స్వీట్ మెమరీస్తో కలగలిపి ఒక బ్యూటిఫుల్ మెమరీగా కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తీర్చిదిద్ది ఈరోజు నేషనల్ అవార్డు విన్నింగ్ బెస్ట్ తెలుగు ఫిల్మ్గా నిలిపినటువంటి మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారికి, యదువంశీ గారికి స్వాగతం పలికిద్దాము ఆన్ టు ద స్టేజ్. Yaduvamshi garu, heartiest welcome to you on to the stage with a whole lot of congratulations. సో కమిటీ కుర్రోళ్ళు ఎక్కడికి వెళ్ళినా అటు థియేటర్స్లోను ఇటు అవార్డ్స్లోను ప్రతి చోట కూడా సూపర్బ్ రెస్పాన్స్ని, సూపర్బ్ అప్రిసియేషన్ని అందుకుంటూనే వచ్చింది. సో ఈసారి ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అప్రిసియేషన్ నేషనల్ అవార్డ్ని సైతం అందుకున్నటువంటి మా డైరెక్టర్ గారికి మరొకసారి వెల్కమ్ చెప్పేస్తూ, మరిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా కమిటీ కుర్రోళ్ళు సినిమా దగ్గర నుంచి మన విక్రమ్ 1 రాకెట్ రేంజ్లో దూసుకుపోతూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ సినిమాల్ని అందిస్తూ బోలెడంత మందికి గుర్తుండిపోయే మన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, మెగా ప్రొడ్యూసర్ తర్వాత ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. నిహారిక కొణిదెల మ్యామ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని ఇంత సక్సెస్ఫుల్గా అందిస్తూ ఇంతమందిని మనందరికీ దగ్గర చేస్తూ ఈరోజు నేషనల్ 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని సైతం అందుకున్నటువంటి మా ప్రొడ్యూసర్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సో ఎస్, మా టీం విష్ణు గారు, ఆర్ట్ డైరెక్టర్ విష్ణు గారు ఇక్కడే ఉన్నారని ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఇప్పుడు బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డ్ కేటగిరీతో పాటు ఈ చిత్రానికి సంబంధించిన వెరీ స్పెషల్ అవార్డ్, నేషనల్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ పి రవికుమార్ గారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని మనందరం ఇంత ఆథెంటిక్గా, ఇంత ఆనెస్ట్గా ఆన్ స్క్రీన్ మనం వీళ్ళందరినీ ఆ ఏజ్ గ్రూప్స్కి తగ్గట్టు మనం చూసాము అంటే డెఫినెట్గా ఈరోజు వెల్ డిజర్వింగ్ అవార్డ్ ఫర్ రవికుమార్ గారు. వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఒకసారి మధ్యలోకి వెళ్ళండి, కమాన్ మ్యామ్. ఎస్, స్పీచెస్ ఇచ్చే ముందు ఒక గ్రూప్ ఫోటో, మొత్తం ఒక బిగ్ గ్రూప్ ఫోటో. థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా. ఐ థింక్ ఫణి గారు, డైరెక్టర్ గారు, నిహారిక గారు అండ్ కోర్స్ మా రవి గారు ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీరు అందరూ కూర్చోవచ్చు. రమేష్ గారు కూడా స్టేజ్ పైన ఉండాలి. ఎస్, ఈ గ్రూప్ ఫోటో కావాలా? ఒక్కసారి మీరందరితో ఇఫ్ యూ కెన్ గెట్.
అయితే ఇప్పుడు వీళ్ళందరి మాటలు వినే ముందు ఈ 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో 2 బిగ్ అవార్డ్స్ని అందుకున్న సందర్భంగా మా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైజే రాంబాబు గారు అండ్ రఘు గారు మా జనరల్ సెక్రటరీ అలాంగ్ విత్ ద మెంబర్స్ అందరూ స్టేజ్ పైకి విచ్చేసి టీంని అభినందనలు తెలియజేయాలని అనుకుంటున్నారు. సో వాళ్ళకి స్వాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. మా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అందరూ కూడా హార్టీ వెల్కమ్. నాగేంద్ర కుమార్ గారు మా సీనియర్ జర్నలిస్ట్. మా జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున బిగ్ కంగ్రాచులేషన్స్ టు కమిటీ కుర్రోళ్ళు టీమ్. రాంబాబు గారు 2 మాటలు ప్లీజ్ బిఫోర్ లివింగ్, ఒక ఫ్యూ వర్డ్స్. నేషనల్ అవార్డు తీసుకున్న టీం కమిటీ కుర్రాళ్ళకి ముందుగా హార్దిక శుభాకాంక్షలు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ గోవాలో నిహారిక గారిని చూశాను. దాదాపు 1 వీక్ 10 days ఆవిడ అక్కడే ఉన్నారు. అంటే ఒక సినిమాని ఎలా ప్రేమిస్తే ఎలాగా దాన్ని ప్రమోట్ చేయాలనే దానికి కమిటీ కుర్రాళ్ళు ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇలాగ తెలుగు సినిమా తీసిన తర్వాత చాలామంది 1 వీక్ 10 days తర్వాత అవార్డు వచ్చే టైంలో చూస్తారు తప్పించి పట్టించుకోరు. కానీ నిహారిక గారిని స్పెషల్గా అప్రిషియేట్ చేయడం కారణం ఏంటంటే గోవాలో చుట్టిన తర్వాత అబ్బా ఇలా ప్రేమిస్తే సినిమాని డెఫినెట్గా వస్తాను ఆ రోజు అన్న నేను ఆవిడతోటి. అందుకని ఇందాక కంగ్రాట్స్ చెప్తాకు వచ్చాం. కమిటీ కూడా టీం అందరికీ కూడా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా వద్దు, ఏదో మొట్టమొదట ఈ సినిమా రిలీజ్ అయ్యి బాగా ఆడుతున్న సందర్భంగా అప్పుడు మెగా బ్రదర్ నాగబాబు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను స్టేజ్ మీద ఆ రోజే అన్నా, ఈ సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చినా ఆశ్చర్యం లేదు, రేపు రాబోయే నేషనల్ అవార్డ్స్లో ఈ సినిమా గ్యారంటీగా దీనికి రికగ్నిషన్ ఉంటుందని నేను ఆ రోజు స్టేజ్ మీద ముందే చెప్పాను. ఎందుకంటే దానికి ఒకటే ఒక కారణం, ఆ సినిమాలో ఉండే ఒక ఆర్గానిక్ కల్చర్ని డైరెక్టర్ యదువంశీ ఎంత బాగా దాన్ని స్క్రీన్ ట్రాన్స్లేషన్ చేసాడంటే మరి అలాంటి సినిమాలకి అవార్డులు రాకుండా ఎలా పోతాయి. అండ్ నిహారిక గారు, మెగా డాటర్ నిహారిక గారు తన తాలూకా కన్విక్షన్తో ఇంతమంది 11 మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి అలాంటి ఒక కొత్త కంటెంట్. ఆ రోజు నాగబాబు గారు అందరినీ 11 మందిని సంబోధించాలి మెచ్చుకోవాలంటే ఆయన పేరు కనుక్కుని మాట్లాడి మరీ మెచ్చుకున్నారు ఆ రోజు. అంటే అంతమంది కొత్త వాళ్ళు, ఏ ఊరు పేరు లేను అంటామే మనం, అలాంటి వాళ్ళని పెట్టి వాళ్ళకి ఈ రోజున ఒక ఫేస్ వాల్యూ క్రియేట్ చేసి ఇండస్ట్రీలో ఇలాంటి కంటెంట్ సినిమాకి ఒక మంచి బ్రాండ్ వాల్యూని తీసుకొచ్చిన నిహారిక గారిని నేను మొట్టమొదటి అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే డైరెక్టర్ యదువంశీ, టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలుగు సినిమా ఎప్పుడు ఇలా వర్ధిల్లాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. రఘు గారు థ్యాంక్ యూ. సంతోషం సురేష్ గారు ఈజ్ ఆల్సో హియర్ టు ప్రెజెంట్ అ బొకే అండ్ టు విష్ and to congratulate the team of Committee Kurollu.